నేను రెండో రోజు ఈ కార్యక్రమం రా కదిలిరా ఇంకొక 20 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 20 కార్యక్రమాల లోపల ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఏదైతే ఆ అబ్బాయిని చూశారు మధ్యాహ్నం భోజనం లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తండ్రి భుజం మీద ఎక్కి ఆ పిల్లలు మేము సైతం రా కదిలిరా అంటున్నారు. ఆ సీన్ నాకు కనపడాల, ప్రతి ఒక్క ఇంట్లో కనపడాలా. ఎవరైనా తెలుసో తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జాతికి ద్రోహం చేసినట్టు అవుతుంది, ఈ రాష్ట్రానికి నష్టం చేసినట్టు అవుతుంది, మనం ఎక్కున్న చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది. దయచేసి ఆలోచించమని కోరుకుంటూ ఇప్పుడు గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం లేదు, కానీ గట్టిగా సైకో పోవాలంటే మీరు కూడా సైకో పోవాలని చెప్పి గట్టిగా చెప్పాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. సైకో పోవాలి, సైకో పోవాలి. అదే మరి తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. ఓకే బ్రదర్. ఎన్టీఆర్ అంటే అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. శభాష్, చాలా సంతోషంగా ఉంది. మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. ఏ దానికైతే నేను ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చానో మీరు పూర్తిగా అర్థం చేసుకుని ఆశీర్వదించారు. దానికి పేరు పేరున మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏ విధమైనటువంటి రాజకీయ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మోసాలు చేసి ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి ఒక బ్రోకర్ నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఏ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు. రా కదలి రా అంటాడు. ఎక్కడ వచ్చేది? వచ్చి కదిలి వచ్చేది. రా అంటే ఎవరు వస్తారు? కదలడం అంటే ఎవరు వస్తారు? రా కదలిరా అంటే అక్కడ చచ్చింది గొర్రె. తెలుగుదేశం చచ్చి ఉంది. ఇంకా రా అంటే అది రాదు, కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు. నువ్వే కాదు, నీ పక్కన తెచ్చుకున్న దత్తపుత్రుడు, ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశావు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా, రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదయ్యా. నువ్వు మీ అబ్బాయి సర్వనాశనం చేశారు ఆ పార్టీని. ఇంకా ఆ పార్టీ బతికేది లేదు, చచ్చేది లేదు. పవన్ కళ్యాణ్ వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా అది బతికేది కాదు, చచ్చేది కాదు. నేను మనవి చేస్తున్నా, మీకు అసలు రాజకీయంగా మీరు ఏదో మ్యానిపులేషన్తో బతికినటువంటి వ్యక్తులు, మ్యానిపులేషన్తో పైకి వచ్చినటువంటి వ్యక్తులు, మీకు అసలు రాజకీయంగా మీకు ప్రజాదరణ లేనటువంటి వ్యక్తులు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉండటం వల్ల మీరు అలా ఎదిగారు తప్ప, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మీరు రాజకీయంలో ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు కాదు. ఈజ్ అ మ్యానిపులేటర్. ఎవరికేం కావాలో సప్లై చేసి ఒక బ్రోకర్ పనిచేసి రాజకీయాలు ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 1983లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎవడో తెలియదు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ నన్ను ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి ఒక పెద్ద మనిషి. మళ్ళీ అమ్మటే కాంగ్రెస్ ఓడిపోగానే దొడ్డిదోవలో వాళ్ళ భార్యామణి ఒక చెంగు పట్టుకుని వంటింటోలాగా ప్రవేశించి ఎన్టీ రామారావు గారి గృహంలో ప్రవేశించాడు. ఆ గృహానికే నిప్పు పెట్టి తగలేసి చివరికి ఎన్టీ రామారావు మరణానికి కూడా కారణమైనటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఇంతకన్నా ఘాటుగా మాట్లాడవలసి ఉంటుంది. జాగ్రత్త.